నమస్కారం. నేను ప్రొఫెసర్ ఎం శశి. ప్రస్తుతం ఏయూ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ ప్రిన్సిపల్గా ఉన్నాను. ఈ సెంటనరీ సెలబ్రేషన్స్ సందర్భంగా నేను ఈ ప్రిన్సిపల్ పోస్ట్లో ఉండటం నాకు చాలా ఆనందాన్ని ఇస్తుంది. ఈ 100 ఏళ్ల హిస్టరీలో ఏయూ సాధించిన విజయాలు ఎన్నో ఉన్నాయి. వాటిల్లో ముఖ్యంగా ఈ మధ్య జరిగిన నాక్ రేటింగ్లో ఏయూకి 4 స్కేల్లో 3.74 స్కోరింగ్తో టాప్ 3 యూనివర్సిటీస్లో ఒకటిగా గుర్తించబడింది. అది చాలా పెద్ద డిస్టింక్షను. ఇంజనీరింగ్ కాలేజ్ ఏయూలో మొదలు కావడానికి 1933లో మొట్టమొదటిసారిగా షుగర్ టెక్నాలజీ డిపార్ట్మెంట్ ఇక్కడ స్టార్ట్ అయిన తర్వాత అదర్ బ్రాంచెస్ ఆఫ్ ఇంజనీరింగ్ కూడా మొదలయ్యాయి. వీటన్నింటితో ఏయూ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ని ఒక కాన్స్టిట్యూయెంట్ కాలేజీగా గుర్తిస్తూ 1955లో ఎస్టాబ్లిష్ చేశారు. అప్పటి నుండి ట్రెడిషనల్ డిపార్ట్మెంట్స్ సివిల్ ఇంజనీరింగ్, మెకానికల్ ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్, షుగర్ టెక్నాలజీని కెమికల్ ఇంజనీరింగ్ కింద ఇలా ట్రెడిషనల్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్స్తో స్టార్ట్ అయ్యి గ్రాడ్యువల్గా బేస్డ్ ఆన్ ద చేంజెస్ హ్యాపెనింగ్ ఇన్ ద టెక్నాలజీ అండ్ ఇంజనీరింగ్ డొమైన్స్ కొత్త డిపార్ట్మెంట్స్ని ఏర్పాటు చేయడం జరిగింది. మెకానికల్ ఇంజనీరింగ్ నుండి మెటలర్జీ, మెరైన్ ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ నుండి ఎలక్ట్రానిక్స్, కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్, ఇన్స్ట్రుమెంటేషన్ ఇంజనీరింగ్, సివిల్ ఇంజనీరింగ్ నుండి జియో ఇంజనీరింగ్, ఆర్కిటెక్చర్ అండ్ ఎన్వైరన్మెంటల్ ఇంజనీరింగ్, ఇలాగా అదర్ రిలేటెడ్ బ్రాంచెస్ కింద సపరేట్ అవుతూ ప్రస్తుతానికి ఏయూ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్లో 12 ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్స్, అవి కాక సపోర్టింగ్ డిపార్ట్మెంట్స్ హ్యుమానిటీస్ లైక్ ఇంగ్లీష్ అండ్ మేనేజ్మెంట్ రిలేటెడ్ సబ్జెక్ట్స్ టీచ్ చేయడానికి సపరేట్ డిపార్ట్మెంట్ ఒకటి, హ్యుమానిటీస్ డిపార్ట్మెంట్ ఒకటి ఉంది. నా అసోసియేషన్ ఈ కాలేజీతో దాదాపు 50 ఏళ్ళు. నేను ఈ కాలేజీలో 1977లో స్టూడెంట్గా జాయిన్ అయ్యాను, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్. సో అప్పట్లో ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్లో భాగంగానే కంప్యూటర్ సైన్స్, ఈసీఈ కూడా ఉండేవి. బీటెక్ కంప్లీట్ చేసిన వాళ్ళకి మళ్ళీ ఎంఈ ప్రోగ్రామ్స్ ఈ 3 బ్రాంచెస్కి రిలేటెడ్గా కోర్సెస్ జరిగేవి. సో వాటిలో నేను కంప్యూటర్ సైన్స్ ఎంఈ చేసి ఆ తరువాత 1983లో కంప్యూటర్ సైన్స్, ఎలక్ట్రానిక్స్ డిపార్ట్మెంట్స్ కొత్తగా క్రియేట్ చేశారు ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ నుండి డివైడ్ చేస్తూ. అప్పుడు నేను కంప్యూటర్ సైన్స్ డిపార్ట్మెంట్లో స్టూడెంట్గాను, ఆ తర్వాత ఇమీడియట్లీ ఆఫ్టర్ దట్ ఫ్యాకల్టీగాను జాయిన్ అయ్యాను. సో నా అసోసియేషను కంటిన్యూస్గా 49 సంవత్సరాల పాటు బిగినింగ్లో స్టూడెంట్గా, తర్వాత ఫ్యాకల్టీగా ఈ కాలేజ్లోనే కంటిన్యూ అయ్యింది. ఈ సెంటినరీ సెలబ్రేషన్స్ అనేవి లాస్ట్ ఇయర్ April 26, 2025 ఆ రోజున స్టార్ట్ అయ్యాయి. అప్పటి నుండి కంటిన్యూస్గా వైస్ ఛాన్సలర్ జీపీ రాజశేఖర్ గారు మమ్మల్ని అందరినీ మోటివేట్ చేసి ఏయూ ఫ్రెటర్నిటీ మొత్తాన్ని రకరకాల చక్కని ప్రోగ్రామ్స్ మా అందరితో చేయిస్తూనే ఉన్నారు. సో ఇవన్నీ కూడా చాలా సక్సెస్ఫుల్గా జరిగాయి. రీసెంట్గా ఈ మధ్య మేము టెక్నాలజీ అండ్ ఇన్నోవేషన్ కాంక్లేవ్ అని ఒకటి కండక్ట్ చేసాం. దాంట్లో 9 సెషన్స్ ఆఫ్ లెక్చర్స్ by very prominent people, very prominent professors and industry experts and scientists of nationally reputed institutions. వాళ్ళతో మేము ఇప్పించాము సెమినార్సు, టాక్స్, అవన్నీ. తర్వాత ప్యానల్ డిస్కషన్స్ జరిగాయి. ఇవన్నీ స్టూడెంట్స్కి, రీసెర్చ్ స్కాలర్స్కి, ఫ్యాకల్టీకి చాలా చాలా ఉపయోగం. ఒక పక్క ఈ రకమైన ఎడ్యుకేషన్కి రిలేటెడ్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తూ ప్యారలల్గా కల్చరల్ ఫెస్ట్స్, స్టూడెంట్స్ యొక్క సెలబ్రేషన్ స్పిరిట్ని, జూబిలియంట్స్ని ఎంజాయ్ చేయటానికి ఆ ఈవెంట్స్ కూడా కండక్ట్ చేశారు చాలా బ్రహ్మాండంగా. వైవిఎస్ మూర్తి ఆడిటోరియం అనేది ఒకటి ఈ మధ్య కన్స్ట్రక్ట్ చేసాము. అది ఏంటంటే ఇట్ ఈస్ టోటలీ బై ది కంట్రిబ్యూషన్ ఆఫ్ ద చిల్డ్రన్ ఆఫ్ వైవిఎస్ మూర్తి అనే ఒక అలమ్ని. ఆయన పిల్లలు ఆ వెంచర్లో ఆ బ్యాచ్ స్టూడెంట్స్ కూడా కొంతమంది కంట్రిబ్యూట్ చేశారు. విఎస్ రాజు గారు, హూ ఈజ్ అన్ అలమ్ని ఆఫ్ సివిల్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్, హ్యాస్ బికమ్ ద డైరెక్టర్ ఆఫ్ ఐఐటి ఢిల్లీ అండ్ వీఆర్ ప్రౌడ్ ఆఫ్ హిమ్. అలాగే ఆయన కంట్రిబ్యూషన్స్ విత్ రామకృష్ణ సార్, హూ ఈజ్ ద ఫార్మర్ హెడ్ అండ్ డైరెక్టర్ ఆఫ్ ఎల్ఎన్టీ. వీళ్ళిద్దరు కంట్రిబ్యూషన్ బోత్ ఇన్ కైండ్ యాజ్ వెల్ యాజ్ ఇన్ మానిటరీ ఆల్సో. ప్రొఫెసర్ పి దయారత్నం గారు, హూ ఈజ్ ఎ గ్రేట్ ప్రొఫెసర్ ఆఫ్ ఐఐటి కాన్పూర్. అలాగే ఎంఆర్ మాధవ్ గారు,
ఇట్లాంటి వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. అండ్ మధుమూర్తి గారు, హరిబాబు గారు, రామ్మూర్తి గారు, వీళ్ళంతా కూడా మా కాలేజీ అలమ్ని అని చెప్పడానికి నేను గర్వపడుతున్నాను. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.